నమస్తే. స్వాగతం. ఈ సెషన్‌లో మీరు అవాంఛిత రోమాలు మరియు దాని తొలగింపు పద్ధతుల గురించి తెలుసుకుంటారు. ఒక కాస్మెటాలజీ విద్యార్థిగా అవాంఛిత లేదా అక్కర్లేని వెంట్రుకల తొలగింపు పద్ధతులు మరియు వాటి వల్ల కలిగే మంచి ఫలితాల గురించి మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. క్లయింట్ సౌలభ్యమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని, వారికి కావలసిన రీతిలో వెంట్రుకలను తొలగించేందుకు ఉత్తమమైన హెయిర్ రిమూవల్ పద్ధతి సిఫార్సు చేయగలిగేలా ప్రతి పద్ధతి యొక్క లాభ నష్టాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ సెషన్ యొక్క లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి వీటిని మీరు చేయగలరు: అవాంఛిత రోమాల పెరుగుదల క్రమాన్ని వివరించటం, అవాంఛిత రోమాల యొక్క అర్థాన్ని నిర్వచించటం, అవాంఛిత రోమాలను తొలగించడం వల్ల కలిగే ప్రయోజనాల జాబితా చేయటం, అవాంఛిత రోమాలను తొలగించే వివిధ పద్ధతులను వివరించటం. వెంట్రుకల పెరుగుదల క్రమంలోని వివిధ దశలు. వెంట్రుకలు రక్తనాళాల ద్వారా పోషణ పొంది చర్మం కింద హెయిర్ ఫోలికల్ లోపల పెరుగుతాయి. ప్రతి వెంట్రుక దాని దశల వారీలో సంభవించే పెరుగుదల మరియు విశ్రాంతి స్థితి జుట్టు యొక్క పొడవును మరియు మందాన్ని నిర్ణయిస్తుంది. జుట్టు పెరుగుదల 4 దశలలో జరుగుతుంది. అవి అనాజన్, కటాజన్, టెలోజన్ మరియు ఎక్సోజన్. మొదటిది అనాజన్ దశ. ఈ దశలో జుట్టు చురుకుగా పెరుగుతుంది. ఈ దశ 2 నుండి 7 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఈ దశ జుట్టు యొక్క పొడవును నిర్ణయిస్తుంది. రెండవది కటాజన్ దశ. దీనిని పరివర్తన దశ అని కూడా అంటారు. ఇది దాదాపు 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడ వెంట్రుకల కుదుళ్ళు కుంచుకుపోవడం నుండి విడుదలై తర్వాత రాలిపోతుంది. మూడవది టెలోజన్ దశ. దీనిని విశ్రాంతి స్థితి అని కూడా పిలుస్తారు. ఈ కాలం 3 నెలల పాటు కొనసాగుతుంది. ఈ దశలో కొత్త వెంట్రుకల పెరుగుదల మొదలవుతుంది. చివరిది ఎక్సోజన్ దశ. దీనిని కొత్త వెంట్రుకల దశ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పాత వెంట్రుకలు రాలిపోయి కొత్త వెంట్రుకలు దాని స్థానంలో తిరిగి పెరుగుతాయి. మామూలుగా ఒక రోజులో మనం 50 నుండి 100 వెంట్రుకలు కోల్పోతాము. జుట్టు బాగా పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. పోషకాహార లోపానికి అనాజన్ దశ ప్రభావితమవుతుంది. అవాంఛిత రోమాలను వైద్యపరంగా హైపర్ ట్రైకోసిస్ అని పిలుస్తారు. దీనిలో ముఖం, రొమ్ములు, వీపు మరియు పొత్తి కడుపుతో సహా శరీరంలోని వివిధ భాగాలపై జుట్టు అధికంగా పెరుగుతుంది. ఈ పరిస్థితికి కొన్ని అసలు కారణాలు ఉన్నాయి. అవి ఒత్తిడి, ఊబకాయం, జన్యుశాస్త్రం, చాలా సున్నితమైన వెంట్రుకల కుదుళ్ళు, హార్మోనుల్లో మార్పులు, కొన్ని మందులు. చెమట మరియు ధూళి వలన అవాంఛిత రోమాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు, శరీర దుర్వాసనకు కారణమవుతాయి. అవాంఛిత రోమాలను తొలగించుకునే ప్రక్రియ చర్మాన్ని పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా మరియు సున్నితంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. తమ రూపాన్ని మెరుగుపరుచుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. జుట్టు తొలగింపులో ప్రధానంగా 2 వర్గాలు ఉన్నాయి: డిప్లేషన్ మరియు ఎపిలేషన్. ఇప్పుడు ప్రతి పద్ధతిని వివరంగా పరిశీలిద్దాం. డిప్లేషన్ అనేది జుట్టును తాత్కాలికంగా తొలగించే ఒక పద్ధతి. ఇక్కడ జుట్టు చర్మం యొక్క ఉపరితలం నుండి మాత్రమే తొలగించబడుతుంది. డిప్లీషన్ పద్ధతులలో వివిధ రకాలు: అబ్రాసివ్ పేపర్, ప్యూమిస్ స్టోన్, షేవింగ్, డిప్లీటరీ క్రీమ్లు. వీటన్నిటినీ ఇప్పుడు వివరంగా చూద్దాం. అబ్రాసివ్ పేపర్ వెంట్రుకలను తొలగించడం కోసం చర్మంపై పెరిగే జుట్టుకు వ్యతిరేకంగా అబ్రాసివ్ పేపర్ను సున్నితంగా రుద్దుతారు. అయితే దీనివలన చర్మం గరుకు అవ్వడం మరియు చర్మంపై దద్దుర్లు వంటివి రావచ్చును. ప్యూమిస్ స్టోన్. ప్యూమిస్ స్టోన్ అనేది పోరస్ స్టోన్. ఇది చర్మం యొక్క ఉపరితలం నుండి జుట్టును నెమ్మదిగా తొలగిస్తుంది. సాధారణంగా ముఖంలోని వెంట్రుకలను తొలగించడానికి ప్యూమిస్ స్టోన్ను ఉపయోగించరు. షేవింగ్. షేవింగ్తో చర్మం ఉపరితలం పైన ఉన్న వెంట్రుకలను తొలగించవచ్చు. షేవింగ్తో మృదువైన చర్మాన్ని త్వరగా పొందవచ్చును. చేతులకు మరియు కాళ్లకు చేయడానికి షేవింగ్ అనుకూలంగా ఉంటుంది. డిప్లీటరీ క్రీమ్లు. అవాంఛిత రోమాలను కరిగించే రసాయనాలను డిప్లీటరీ క్రీములు అంటారు. ఈ ప్రక్రియను చేసే ముందు
ముందు జాగ్రత్తగా చర్మం ఎలర్జీ పరీక్షను నిర్వహించాలి. డిప్లీషన్ పద్ధతులు మూలం నుండి జుట్టును తొలగించలేనప్పటికీ దీనివలన క్రింది ప్రయోజనాలు ఉన్నాయి. సౌలభ్యం. డిప్లీషన్ అనేది వేరే వాటితో పోలిస్తే తొందరగా మరియు సులభంగా అయ్యే ప్రక్రియ. దీనిని ఇంట్లో లేదా సెలూన్లో చేయవచ్చు. ఖర్చు. లేజర్ లేదా ఎలక్ట్రాలిసిస్ వంటి ఇతరి రకాల రోమ నిర్మూలన పద్ధతుల కంటే డిప్లీషన్ తరచుగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. తాత్కాలిక ఫలితాలు. డిప్లీషన్ తాత్కాలికంగా జుట్టుని తొలగిస్తుంది. చాలామంది వ్యక్తులు ఇలాంటిది కోరుకోవచ్చు. వివిధ రకాల ఎంపికలు. వ్యక్తులు తమకు ఉత్తమంగా పనిచేసే పద్ధతిని ఎంచుకోవడానికి వీలు కల్పించే విధంగా షేవింగ్ మరియు డిప్లీటరీ క్రీములతో సహా అనేక డిప్లీషన్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. డిప్లేషన్ అనేది పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ వర్తించే ఒక ప్రసిద్ధ కాస్మెటిక్ ప్రక్రియ. అయితే వీటి వలన ఈ క్రింది ప్రతికూలతలు కూడా ఉన్నాయి. జుట్టు తిరిగి పెరగడం. డిప్లీషన్ మొత్తం హెయిర్ ఫోలికల్ను కాకుండా హెయిర్ షాఫ్ట్ను మాత్రమే తొలగిస్తుంది. కాబట్టి జుట్టు తిరిగి చాలా త్వరగా పెరుగుతుంది. స్కిన్ ఇరిటేషన్ అనగా చర్మం చికాకు. డిప్లీషన్ వల్ల చర్మంపై చికాకు, ఎరుపుదనం మరియు వెంట్రుకల ఎదుగుదల ఏర్పడవచ్చు. అలాగే ఫోలిక్యులిటిస్ అని పిలువబడే ఎరుపు ఫోలికల్స్కు కూడా కారణం కావచ్చు. కెమికల్ ఎక్స్పోజర్. కొంతమందిలో చర్మపు చికాకు లేదా ఎలర్జీ ప్రతిచర్యలకు కారణమయ్యే రసాయనాలు డిప్లీటరీ క్రీములలో ఉంటాయి. స్వల్పకాలిక ఫలితాలు. డిప్లీషన్ యొక్క ఫలితాలు సాధారణంగా స్వల్పకాలికమైనవి. మృదువైన చర్మం కోసం ఈ ప్రక్రియలను క్రమం తప్పకుండా పునరావృతం చేయడం అవసరం. ఎపిలేషన్ అనేది మూలం నుండి జుట్టును తొలగించే ప్రక్రియ. ఎపిలేషన్ యొక్క వివిధ పద్ధతులు: ట్వీజింగ్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్. ఇప్పుడు వీటన్నిటిని వివరంగా చూద్దాం. ట్వీజింగ్. ఈ పద్ధతి చిన్న భాగంలో జుట్టును తొలగించడానికి ఉపయోగించబడుతుంది. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఇక్కడ మాన్యువల్ లేదా ఎలక్ట్రిక్ ట్వీజర్లను ఉపయోగించి జుట్టును సున్నితంగా బయటకు తీస్తారు. ట్వీజింగ్ను సాధారణంగా కనుబొమ్మలను ఆకృతి చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇన్గ్రోన్ హెయిర్ తొలగించడానికి దీన్ని వేరే చోట్ల కూడా ఉపయోగించవచ్చు. థ్రెడ్డింగ్. థ్రెడ్డింగ్ అనేది భారతదేశంలో మొదలయ్యి పాశ్చాత్య దేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్న అత్యంత ఆచరణాత్మక మరియు సరసమైన అవాంఛిత రోమాల తొలగింపు పద్ధతులలో ఒకటి. ఈ పద్ధతిలో చిన్న మొత్తంలో జుట్టును తొలగించడానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ 40 గల దారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కన్నుబొమ్మల ఆకృతి మరియు ముఖ వెంట్రుకలను తొలగించడానికి ఇది ఒక మంచి పద్ధతి. ఈ టెక్నిక్లో ప్రావీణ్యం సాధించడానికి చాలా సాధన అవసరం. వ్యాక్సింగ్. పెద్ద మరియు చిన్న భాగాలలో అవాంఛిత రోమాలను తొలగించడానికి వాడే మరొక ప్రభావవంతమైన పద్ధతి వ్యాక్సింగ్. సాధారణంగా వ్యాక్సింగ్లో 2 రకాలు ఉన్నాయి: హాట్ వ్యాక్స్, కోల్డ్ వ్యాక్స్. హాట్ వ్యాక్స్ అంటే వేడి చేసిన వ్యాక్స్ను చర్మానికి పూసి స్ట్రిప్స్ను అంటించి వెంటనే జుట్టు పెరిగే దిశకు వ్యతిరేకంగా లాగడం జరుగుతుంది. వ్యాక్స్ పొరను సన్నగా, సమానంగా పూయడానికి వ్యాక్స్ వేడి చేయబడుతుంది. కోల్డ్ వ్యాక్స్ అంటే చల్లని వ్యాక్స్ ప్రక్రియలో చర్మంపై వెంట్రుకలకు తేలికైన, అంటుకునే వ్యాక్స్ను అంటించి వెంటనే జుట్టు పెరిగే దిశకు వ్యతిరేకంగా లాగడం జరుగుతుంది. ఇక్కడ వ్యాక్స్ను వేడి చేయడం అవసరం లేదు. ఎపిలేషన్ యొక్క ప్రయోజనాలు. దీర్ఘకాలిక ఫలితాలు. ఎపిలేషన్ వెంట్రుకలను మూలాల నుండి తొలగిస్తుంది కాబట్టి తిరిగి పెరగడానికి చాలా కాలం పడుతుంది. ఒకరి వెంట్రుకల పెరుగుదల స్వభావాన్ని బట్టి ఫలితాలు 2 నుండి 6 వారాల వరకు ఉండొచ్చును. జుట్టు యొక్క మందం తగ్గడం. పదే పదే ఎపిలేషన్ చేయడంతో వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి. ఫలితంగా కాలక్రమేణా జుట్టు యొక్క మందం తగ్గి జుట్టు సన్నగా పెరుగుతుంది. మృదుమైన చర్మం. ఎపిలేషన్ వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
సౌలభ్యం. ఎపిలేషన్ ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా మటుకు ఈ పద్ధతులకు తక్కువ పరికరాలు అవసరమవుతాయి. ఇది జుట్టు తొలగింపుకు ఒక అనుకూలమైన ఎంపిక. ఎపిలేషన్ యొక్క ప్రతికూలతలు. నొప్పి. ఎపిలేషన్ బాధాకరంగా ఉంటుంది. చికిత్స చేసిన ప్రదేశంలో ఎరుపు మరియు వాపుతో బాధపడొచ్చు. ఇన్గ్రోన్ హెయిర్స్ అనగా వెంట్రుకలు పెరగటం. కొన్నిసార్లు ఎపిలేషన్ ఇన్గ్రోన్ హెయిర్లకు దారితీస్తుంది, ఎందుకంటే చర్మంలో తిరిగి జుట్టు పెరిగి చిరాకు కలిగిస్తుంది. ఖర్చు. సాధారణంగా ఎపిలేషన్కు లేజర్ లేదా ఎలక్ట్రాలిసిస్ కంటే తక్కువ ఖర్చవుతుంది. అయితే పదే పదే చేయటానికి క్రమం తప్పకుండా ఉపయోగించే పదార్థాలను భర్తీ చేయాలి కాబట్టి ఖర్చు ఎక్కువవుతుంది. ఎక్కువ సమయం పడుతుంది. ఇతర జుట్టు తొలగింపు పద్ధతుల కంటే ఎపిలేషన్ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రత్యేకించి మీరు శరీరంలోని పెద్ద భాగాలు చికిత్స చేస్తుంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ముగించే ముందు నేర్చుకున్న ముఖ్యాంశాలను మరోసారి చూద్దాం. అవాంఛిత రోమాల పెరుగుదల క్రమం 4 దశల్లో జరుగుతుంది. అవి ఎనాజెన్, కెటాజెన్, టెలోజన్ మరియు ఎక్సోజన్. హైపర్ట్రైకోసిన్ లేదా అవాంఛిత రోమాల శరీరంలోని వివిధ భాగాలపై అధిక జుట్టు పెరుగుదలను సూచిస్తాయి. అవాంఛిత రోమాల తొలగింపులో 2 ప్రధాన పద్ధతులున్నాయి. అవి ఎపిలేషన్ మరియు డిపిలేషన్. డిపిలేషన్లో చర్మం పై భాగంలో ఉన్న వెంట్రుకలను తొలగించడం జరుగుతుంది. ఎపిలేషన్లో మూలాల నుండి వెంట్రుకలు తీయవేయడం జరుగుతుంది. మీరు అన్ని అంశాలు అర్థం చేసుకున్నారని మేము ఆశిస్తున్నాం. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.